సంఘటనా స్థలాన్ని రాజా సింగ్ సందర్శించారు. ఘటన జరిగిన తీరుని అక్కడి నుండి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఆ ఘటన జరిగిన సమయంలో ఎంతమంది ఉన్నారు, ఈ ఘటన ఎలా జరుగుంటుందని అక్కడి స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు 5గురు ఎవరైతే సెల్లార్లో ఇరుక్కుపోయారో వారి కుటుంబ సభ్యులు నుండి కూడా వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. రాజా సింగ్ అక్కడికి చేరుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని చెప్పారు. ఘటన జరిగిన తీరుని అలానే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న తీరుని ఆయన అడిగి తెలుసుకున్నారు. దాదాపు 22 అవర్స్ అయిపోయినది, కానీ రెస్క్యూ ఇప్పటి వరకు జరుగుతుంది. నిన్న నైటే మేము వచ్చి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినాము. అదేవిధంగా ఈ ఫైర్ సిబ్బందులతోని అధికారులతోని పోలీస్ అధికారులతో కూడా మాట్లాడినాము. కానీ సరౌండింగ్ బిల్డింగ్కి సెట్ బ్యాక్ లేనినందుకే కొద్దిగా రెస్క్యూకి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ ఫైర్ అధికారులు అదేవిధంగా జిహెచ్ఎంసీ వాళ్ళు ముందు నుంచి తవ్వి సెల్లార్ లోపట వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదే నిన్ననే ప్లాన్ చేస్తే చాలా బాగుండేది, కానీ ఇప్పుడు ఏం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, పోలీస్ అధికారులు కష్టపడుతున్నారు, ఫైర్ అధికారులు కూడా కష్టపడుతున్నారు. ఏదో అన్ని ప్రాణము మంచిగా ఉండాలని ఆ దేవుడితోని నేను కోరుకుంటున్నాను.